నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎవరికైనా సరే ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. మన పిల్లలైనా సరే మరీ మరీ చెప్పకూడదు. మనం పెద్దవాళ్ళ మాట వినేవాళ్ళం. ఇప్పటి పిల్లలు పెద్దవాళ్ళ మాట వినట్లేదు. అలాంటప్పుడు వదిలేయాలి. దెబ్బ తగిలితేనే కదా నొప్పి తెలిసేది. అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట. ఇది ఏమి విచిత్రమో కదా! ప్రతి మనిషి కూడా తనలోని లోపాలు చూసుకోకుండా ఎదుటివారిలోని లోపాలు చూస్తాడు. చాలామంది జీవితాలలో తట్టుకోలేనన్ని బాధలు ఉంటాయి. కానీ వారు అలాగే బతికేస్తుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం. వాళ్ళు ఎక్కడ అనాథలవుతారో అనే భయంతో. అరిచి చెప్పినా అబద్ధం నిజమైపోదు. మౌనంగా ఉన్నా నిజం అబద్ధమైపోదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపదలు ఉండి సంస్కారం శూన్యమైతే బతుకు వ్యర్థంగా మారుతుంది. అబద్ధం చెప్పాలంటే తెలివి ఉంటే సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు, "నువ్వు ఏ దారిలో నడిచినా చాలా జాగ్రత్తగా నడవాలి" అని. దానికి ఆ కొడుకు స్పందిస్తూ, "అయితే నువ్వు జాగ్రత్తగా నడువు. ఎందుకంటే నేను నడిచేది నీ దారిలోనే." త్రేతాయుగంలో తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిన కొడుకు. కలియుగంలో కొడుకు మాట కోసం వృద్ధాశ్రమాలకు వెళుతున్న తండ్రులు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడే అవుతాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని ఏదీ వదులుకోకు. నిన్ను వదిలి వెళ్ళిన దానిని దేన్ని పట్టించుకోకు. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుడికి పూజలు చేసినంత మాత్రాన మంచివాళ్ళమైపోము. జీవితంలో ఎదిగిన తర్వాత నీ వెంట చాలామంది ఉంటారు కానీ నువ్వు ఎదగటం కోసం నీ వెంట ఉన్నవాళ్లే నీ వాళ్ళు అని గుర్తుంచుకుంటే మంచిది. మన బ్రతుకును చూసి శత్రువు కూడా పొగడాలి. చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అది బ్రతుకంటే. కొందరు ఒక మాట అంటే పడరు కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతుంటారు. మీ చుట్టూ చేరే వాళ్ళంతా మీకు భుజం కాసేవాళ్ళు అనుకుంటూ ఉన్నారంటే మీ అంత వెర్రివాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. వాళ్ళ స్వార్థం కోసం మనను వాడుకుంటూ ఉంటారు. నిన్ను విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం కలవారేనని గుర్తుంచుకో. నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తుకు రావడం సహజం.
కానీ నిద్ర లేచాక ముందుగా ఎవరైతే గుర్తుకు వస్తారో ఖచ్చితంగా వారే మీకు అత్యంత ఇష్టమైన వారు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. ఒంటరి అని బాధపడకు. ఆ సూర్యుడు కూడా ఒంటరివాడే. అయినా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడో చూడు. ఒంటరిగా వెళ్ళినప్పుడే గమ్యాన్ని త్వరగా చేరుకుంటాము. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.